మోగింది రణబేరి కదలిరావో మిత్రమా కడప మంది పోరుదారిలో కలసిరావో నేస్తమా మోగింది రణబేరి కదలిరావో మిత్రమా కడప మంది పోరుదారిలో కలసిరావో నేస్తమా మోగింది రణబేరి కదలిరావో మిత్రమా మోగింది రణబేరి కదలిరావో మిత్రమా కడప మంది పోరుదారిలో కలసిరావో నేస్తమా కడప మంది పోరుదారిలో కలసిరావో నేస్తమా ఉపాధ్యాయ వర్గమంతా ఉప్పెనోలే కదులుతోంది పోరాటే శరణమంటూ పోరాటమే మార్గమంటూ మోగింది రణబేరి కదలిరావో మిత్రమా కడప మంది పోరుదారిలో కలసిరావో నేస్తమా బూడి అడుగులేసే బాలలకు బబ్లింగో బాలలకు బబ్లింగో బాలలకు బబ్లింగో బడి బడిగా ఎన్రోల్మెంట్ జరిగే టైములో ట్రైనింగ్ జరిగే టైములో ట్రైనింగ్ అశాస్త్రీయ ప్రశ్నలతో అర్ధరహిత అసెస్మెంట్ బుక్కులెట్టు పేరుతోటి అయ్యవార్లకు పనిష్మెంట్ పాఠశాలలు ఉండాలి చక్కని ప్రయోగశాల పాఠశాలను చేయకండి ఇంకో ప్రయోగశాలని మోగింది రణబేరి కదలిరావో మిత్రమా మోగింది రణబేరి కదలిరావో మిత్రమా ఆకాశంలో ధరలు పెండింగులు డిఏలో టీఆర్సీ బూసు లేదు అయ్యారో ధ్యాస లేదు బాకి ఉన్న బకాయిలకు అతి లేదు గతి లేదు సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ గా మార్చలేదు న్యాయమైన మా డిమాండ్లను పరిష్కారం చేయమంటూ మాటల్లో చూపితే మా చేతల్లో చూపమంటూ మోగింది రణబేరి కదలిరావో మిత్రమా మంది పోరుదారిలో కలిసిరావో నేస్తమా మోగింది రణబేరి కదలిరావో మిత్రమా మంది పోరుదారిలో కలిసిరావో నేస్తమా ఏకీకృత సర్వీసుల పరిష్కారం ఎప్పుడండి కారుణ్య పోస్టులలో కాలయాపన ఎందుకండి సాల్ట్ పథకం అమలు పేరుతో చాలా స్కూళ్లు సింగిలాయే బోధనేతర పనులతోటి బోధనా సమయం పోయే ఆన్లైన్ పక్కనెట్టి అక్షరాలే చెప్పినట్టు సృజనశీల చదువు కోసం స్వేచ్ఛాయుత బడుల కోసం మోగింది రణబేరి కదలిరావో మిత్రమా 30 మార్చి 12 ఈ దేశంలో గాంధీ సబర్మతి ఆశ్రమం దగ్గర నుంచి నర్మదా వరకు ఆ రోజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా సత్యాగ్రహ దీక్ష చేసినటువంటి గాంధీ గారి స్ఫూర్తితో ఈ రోజు ఉప్పు పేరుతో గత ప్రభుత్వం తెచ్చిన సాల్ట్ పథకాన్ని కొనసాగిస్తున్న దాన్ని రద్దు చేసే దాని మీద రణబేరి మోగించబోతా ఉన్నాం. ప్రపంచ బ్యాంకు సాల్ట్ పథకం పిడికెలు బిగిద్దాం. రణబేరి సాల్ట్ పథకం మీద రణబేరి జెండా ఎగురుతోంది ఎర్రదండు కదులుతోంది సమరవేరి మోగుతోంది విజయవేరి కావాలిది మోగింది రణబేరి కదలిరావో మిత్రమా నడవ మంది పోరుదారిలో కలసిరావో నేస్తమా మోగింది రణబేరి కదలిరావో మిత్రమా నడవ మంది పోరుదారిలో కలసిరావో నేస్తమా. సాల్ట్ పథకం ప్రపంచ బ్యాంకు పథకాన్ని ఈ రాష్ట్రంలో విద్యారంగంలో రద్దు చేస్తావా లేదా రద్దు చేయాల్సిందనేటువంటి రణబేరి కార్యక్రమాన్ని మోగిస్తా ఉన్నాం. అలాగే బడికెళ్ళిన ఉపాధ్యాయుడు ఉదయం 9 గంటలకు వెళ్తే 4 గంటల వరకు మా చేత బడి పాఠాలు తప్ప ఒక్క బోధనేతర పని చెప్పించిన అంగీకరించమనే దాని మీద రణబేరి కార్యక్రమాన్ని మోగించబోతా ఉన్నాం. 82లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భిక్ష కాదు పెన్షన్ ఇది మాట్లాడకుండా ఈ విద్యారంగం ఆంధ్ర రాష్ట్ర విద్యారంగంతో మాత్రమే ముడిపడి ఉండాలి తప్ప ప్రపంచ బ్యాంకు పథకాన్ని ఈ రాష్ట్రంలో మోగింది రణబేరి. ఆంధ్రప్రదేశ్ సైకోపాధ్యాయ ఫెడరేషన్ రణబేరి
ఈరోజు గుంటూరులో మోగిస్తా ఉన్నాం. మన సమస్యల పరిష్కారం కోసం, మన డిమాండ్ పరిష్కారం కోసం, విద్యారంగ సమస్యల కోసం, ఆర్థిక సమస్యల కోసం పరిష్కరించడం కోసం రణబేరి మోగుతాన్ని మీరు చప్పట్లు మోగించాలి, చప్పట్లు మోగించాలి. మన రణబేరి, మన చప్పట్లు అమరావతి సచివాలయం దాకా పడాలి. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ జిందాబాద్, 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 జిందాబాద్. హలో హలో వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్, ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత, భారతీయ ఉద్యోగోపాధ్యాయ కార్మికుల ఐక్యత. రద్దు చేయాలి ప్రపంచ బ్యాంకు సాల్ట్ పథకం, రద్దు చేయాలి ప్రపంచ బ్యాంకు సాల్ట్ పథకం. కాపాడుకుందాం రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం ప్రభుత్వ విద్యాన్ని కాపాడాలి. మిమ్మల్ని పాఠశాలలకి మాత్రమే పరిమితం చేయాలి, తరగతి గదికి పిల్లల చదువుకి మాత్రమే పరిమితం చేయాలి అని చెప్పి ఏదైతే కొఠారి కమిషన్ చెప్పినటువంటి సమాజం 4 గదులలో నిర్మించబడుతూ ఉంది అని చెప్పినటువంటి కొఠారి కమిషన్, అటువంటి సమాజ నిర్మాణంలో భాగంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు మానసిక ఆర్థిక ప్రశాంతతతో పనిచేస్తే మంచి విద్యార్థుల్ని, మంచి సమాజాన్ని తయారు చేస్తారన్నటువంటి సందర్భంలో అటువంటి మానసిక పరిస్థితి, వృత్తిపరమైనటువంటి మానసిక ప్రశాంతత లేకుండా, ఆర్థిక పరమైనటువంటి ప్రశాంతత లేకుండా ఈ పాలకులు చేస్తున్నటువంటి ఎత్తుగడల్ని రణబేరి మోగించింది. ఆ ఎత్తుగడలకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, చూస్తే పోరాడతాం, కలిసి రాకుండా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్కి రణానికి సై సై అంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, మనమేమో ఉపాధ్యాయ రంగాన్ని ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడాలా, ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆర్థికపరమైన సమస్యల పరిష్కారం కావాలని చెప్పి పోరాటం చేస్తా ఉంటే, ఈ రోజున శాసనసభలో గాని, శాసన మండలిలో గాని ఈ రోజున ప్రజల యొక్క ఆస్తుల్ని ఈ రోజున అర్పణంగా అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మిత్రులారా, ఈ రోజున ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి ఒక సాఫ్ట్ డిస్కషన్ లో ఈ రోజున మొత్తం వేలాది ఎకరాలు ఈ రోజున కార్పొరేట్ కంపెనీలకి ఇవ్వటానికి ఒక డిస్కషన్ జరిగింది. మిత్రులారా, ఏదైతే 1 ఎకరం భూమిని 1 రూపాయికి ఈ రోజున టీసీఎస్ కి మేము ఇస్తున్నాం, దీన్ని మీరు అంగీకరిస్తారా లేదా అని చెప్పి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ శాసన మండలిలో మాట్లాడితే మేము అంగీకరించాం అని చెప్పింది ఏకైక పీడీఎఫ్ తప్ప అటు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా దాన్ని అంగీకరించినటువంటి పరిస్థితి. 1889కి ముందు చికాగో నగరంలో కార్మికులు 8 గంటల పని విధానం కోసం కావచ్చు, వాళ్ళ యొక్క వర్కింగ్ కండిషన్ లో గుడ్ సిచ్యువేషన్స్ కావచ్చు, చేసినటువంటి పోరాటంలో వేలాది మంది కార్మికులు తమ ప్రాణాలు కోల్పోయి రక్తాన్ని సిందించి 8 గంటల పని విధానాన్ని సాధిస్తే, కానీ ఈ రోజున మన పాలకులు సాక్షాత్తు మన అసెంబ్లీలో, సాక్షాత్తు శాసన మండలిలో 8 గంటల పని విధానాన్ని 10 గంటలకు మారుస్తూ ఫ్యాక్టరీ యజమాని కనుక ఒప్పుకుంటే 11 గంటలు కూడా పని చేసుకొచ్చే ఒక దుర్మార్గమైనటువంటి చట్టాన్ని ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో, శాసన మండలిలో తీసుకొచ్చారు. మరొక దుర్మార్గమైనటువంటి అంశం ఏంటంటే, మహిళలు రాత్రి షిఫ్ట్ లో కూడా పని చేసుకోనే వెసులుబాటును కల్పిస్తూ ఒక దుర్మార్గమైనటువంటి బిల్లుని ఈ రోజున శాసన మండలిలో వస్తే, శాసన మండలిలో అటు ప్రతిపక్ష పార్టీ కూడా మాట్లాడింది, ఇటు పీడీఎఫ్ ఎమ్మెల్సీగా మాట్లాడాం. కానీ ఓటింగ్ వచ్చినప్పటికే ఈ బిల్లు పాస్ అయిన దాంట్లో మేము పాపం పంచుకోలేము అని వాకౌట్ చేసిపోయారు. అదే ఓటింగ్ వస్తుంటే ఖచ్చితంగా శాసన మండలి బిల్లు ఓడిపోయేది. గతంలో మన పీడీఎఫ్ ఎమ్మెల్సీ గారు లక్ష్మణరావు గారు, ఐవి గారు, సాబ్జీ గారి నాయకత్వంలో 3 రాజధానుల బిల్లును ఓడించినటువంటి చరిత్ర పీడీఎఫ్ ఉంది. తెలుగు మీడియం కూడా కొనసాగించాలి, ఇంగ్లీష్ మీడియం కాదని చెప్పినటువంటి ఆ ఇంగ్లీష్ మీడియం బిల్లును ఓడించిన చరిత్ర పీడీఎఫ్ ఉంది. ఒంటరిగానే 10 గంటల విధానానికి వ్యతిరేకిస్తూ ప్రకాశ్ పట్టుకున్నటువంటి ఏకైక ఎమ్మెల్సీగా పీడీఎఫ్ ఎమ్మెల్సీగా
అక్కడ నిలబడినటువంటి పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మిత్రులు. మోగింది రణభేరి కదలిరావో మిత్రమా, మంది పోరుదారులు కలిసి రావో నేస్తమా. ఆకాశంలో ధరలు పెండింగులు డిఏలు టీఆర్సీ బూసు లేదు అయ్యారో ధ్యాస లేదు, బాకి ఉన్న బకాయిలకు అతి లేదు గతి లేదు. సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ గా మార్చలేదు. న్యాయమైన మా డిమాండ్లను పరిష్కారం చేయమంటూ మాటల్లో చూపితే మా చేతల్లో చూపమంటూ మోగింది రణభేరి కదలిరావో మిత్రమా, మంది పోరుదారులు కలిసి రావో నేస్తమా. మోగింది రణభేరి కదలిరావో మిత్రమా, మంది పోరుదారులు కలిసి రావో నేస్తమా. ఏకీకృత సర్వీసుల పరిష్కారం ఎప్పుడండి, పరిష్కారం ఎప్పుడండి, పరిష్కారం ఎప్పుడండి. కారుణ్య పోస్టులలో కాలయాపన ఎందుకండి, కాలయాపన ఎందుకండి, కాలయాపన ఎందుకండి. సాల్ట్ పథకం అమలు పేరుతో చాలా స్కూళ్లు సింగిలాయే, చాలా స్కూళ్ళు సింగిలాయే, చాలా స్కూళ్ళు సింగిలాయే. బోధనేతర పనులతోటి బోధనా సమయం పోయే, బోధనా సమయం పోయే, బోధనా సమయం పోయే. ఆన్లైన్ పక్కనెట్టి అక్షరాలే చెప్పినట్టు సృజనశీల చదువు కోసం స్వేచ్ఛాయుత బడుల కోసం మోగింది రణభేరి కదలిరావో మిత్రమా, 40 మంది కోరుదారులు కలిసి రావో నేస్తమా. మోగింది రణభేరి కదలిరావో మిత్రమా, 40 మంది పోరుదారులు కలిసి రావో నేస్తమా. సమస్యల సాధనకై పిలుపునిచ్చిన యూటీఎఫ్, పిలుపునిచ్చిన యూటీఎఫ్, పిలుపునిచ్చిన యూటీఎఫ్. సంఘీభావం కొరకు కదులుదాము జట్టు కట్టు, కదులుదాము జట్టు కట్టు, కదులుదాము జట్టు కట్టు. ప్రోగ్రాం తీరాలంటే పోరుబాటే మొదటి మెట్టు, పోరుబాటే మొదటి పెట్టు, పోరుబాటే మొదటి పెట్టు. పంతులంతా కలిసి కట్టాలి గట్టి పట్టు, కట్టాలి గట్టి పట్టు, కట్టాలి గట్టి పట్టు. ఎర్ర జెండా ఎగురుతోంది ఎర్రదండు కదులుతోంది సమరవేరి మోగుతోంది విజయవేరి కావాలిది మోగింది రణభేరి కదలిరావో మిత్రమా, 40 మంది పోరుదారులు కలిసి రావో నేస్తమా. మోగింది రణభేరి కదలి రావో మిత్రమా, 40 మంది పోరుదారులు కలిసి రావో నేస్తమా.